గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వర్ధిల్లాలి సెకండ్ నేమ్ ఐక్యత, వర్ధిల్లాలి సెకండ్ నేమ్ ఐక్యత, వర్ధిల్లాలి సెకండ్ నేమ్ ఐక్యత. ఏఐటీఎస్సీ 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 జిందాబాద్ 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 వర్ధిల్లాలి సెకండ్ నేమ్. పోలీస్ ఉన్నారు. మొత్తం దేశంలో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ల పనితో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ల పని ఎక్కువ. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే వీళ్ళ పని ఒత్తిడి గురి చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఇచ్చేటువంటి జీతంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫస్ట్ హ్యాండ్ చేసే పని ఈ సెకండ్ హ్యాండ్ చేసేటువంటి పని సమానం. వీళ్ళ పని అదేవిధంగా వీళ్ళ చదువు కూడా సమానం, కానీ వీళ్ళ జీతంలో మాత్రం భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకనే ఏఐటీసీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు 16 సంవత్సరాలు చేస్తున్నారు, 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు చేస్తున్నారు. చాలా మంది రిటైర్మెంట్ అయ్యేటువంటి దశకు వచ్చారు. మేము సమ్మె మొదలుపెట్టిన తర్వాతనే ఈ సంవత్సర కాలంలో సుమారు 10-15 మంది చనిపోయారు. వీళ్ళకి ఏ మాత్రం కూడా ప్రభుత్వం నుంచి బెనిఫిట్ రావడం లేదు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు 20 సంవత్సరాలు చేసినా 30 సంవత్సరాలు చేసినా వీళ్ళు ఉట్టి చేతులతో ఇంటికి పోవాలి తప్ప ఏ రకమైనటువంటి బెనిఫిట్ అనేది వీళ్ళకి అందదు. అంటే గతంలో వెట్టి చాకరీ ఏ విధంగా ఉందో ఇప్పుడు వెట్టి చాకరీ ఈ రకంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రూపంలో ఉందని చెప్పేసి అని మేము అంటున్నాం. కాబట్టి ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము ఒకటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు గతంలో మేము సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి నాయకులు మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం, కాంగ్రెస్ గెలిపించండి అన్నారు. మేము గెలిపించాం. గెలుపులో మా పాత్ర కూడా ఉంది. మా సెకండ్ అయిన మా అక్క చెల్లి ఇళ్ళను తిరిగి మీరు ఆ నియంత పాలన వద్దు, ఇప్పుడు మనం ప్రజాపాలన తెచ్చుకుందామని చెప్పేసి ప్రచారం చేసి మరి వీళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రజాపాలన రావడానికి సహకరించారు. మరి మీరేం చేయాలి? ఈ అక్కలకి చెల్లెలకి వీళ్ళు మీ వాళ్ళుగా భావించి వీళ్ళని రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మల్లుబట్టి విక్రమార్క గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు, మీరు మా సమ్మె శిబిరాలను సందర్శించినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరూ కూడా చెప్పారు వీరందరూ మన ప్రభుత్వ రంగంలో రెగ్యులర్ చేస్తామని. అయ్యా దయచేసి వీళ్ళందరినీ రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేయకపోతే రెగ్యులర్ అయ్యేంత వరకు మేము విశ్రమించాం. ఈ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటం చేసి రెగ్యులర్ చేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా బీఆర్సీ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా వాటిని విడుదల చేయాలి. నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు ఫీల్డ్ స్టాఫ్ అయినటువంటి వీళ్ళకి జియో ట్యాగ్ ని ఏర్పాటు చేశారు. ఇమీడియట్గా వీళ్ళని దాంట్లో నుంచి మినహాయించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మంలో పేస్ యాప్ను పెట్టారు, పేస్ యాప్ను కూడా వాళ్ళు తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పాక ఖమ్మంలో పేస్ యాప్ అని చెప్పారు. వాళ్ళందరికీ రమ్మటమా పంపిస్తాం, వాళ్ళందరికీ రమ్మటమా? అరే ఎన్నిసార్లు గ్రేడ్ చేస్తారు? అన్నిసార్లు గ్రేడ్ చేసేది? అరే నువ్వు ఏది పంపించేది? ఈసారి ఆపేది, ఈసారి ఆపేది, అక్కడ ఆపింది, అక్కడ ఆపింది ఎక్కడో వాళ్ళందరినీ ఆపి ఒక రమ్మని చెప్పాము మేము. అనగాలి లేకపోతే ఎన్నిసార్లు ఆపిస్తారే? అరే ఎస్ఐ గారు పంపించే లోపల మీరు వస్తారా? ఈసారి చెప్తారా? వర్లపాత మీరు